అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. జ్ఞానోదయం నవల 23వ భాగాన్ని చదువుతున్నాను. స్వర్ణ పెళ్ళయింది. ఆ తర్వాత పద్మ చేసినటువంటి పని గురించి కృష్ణకు తెలిసింది. రాధిక ఇబ్బంది నీ వల్ల పడినట్లయితే ఇక మీదట కృష్ణ నిన్ను ఇంటి నుంచి పంపించేయగలడు. నువ్వు కనుక కావాలని వెళ్ళిపోయినట్లయితే నీ స్థానం తిరిగి నీకు దక్కడం అనేది జరగదు అని ఆనందభూపతి పద్మజకు వార్నింగ్ ఇచ్చారు. చేసేది ఏమీ లేదంటూ పద్మజ తండ్రి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. పద్మజ అదే విషయం కనకాంబికకు చెప్పింది. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ స్వర్ణతోటి భయంకరమైనటువంటి రతిని చేస్తూ ఆమెను కష్టపెడుతూ ఉండడం ఆమెకు అర్థం కావట్లేదు అతని నిజస్వరూపం ఏమిటా అని. అలాగే ఈ నెలలోనూ 4 రాత్రులు మాత్రమే పని ఉంది అని చెప్పి అతను రాత్రిళ్ళు ఇంటికి రాలేదు. ఆ 4 రాత్రులు సుఖంగా కంటి నిండా నిద్రపోయిందామె. పగలంతా తనకిష్టమైనటువంటి పాత పిక్చర్స్ పెట్టుకుని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది. 4 సార్లు సినిమాకో షికార్కో నన్ను తీసుకుని వెళ్ళొచ్చుగా అని అడిగింది. నీ మీద నా మోజు ఇంకా తీరనే లేదు. తీర్చుకున్నాక నేను చేరవలసిన చోటికే పంపిస్తాను. తొందరే ఉంది. మొదట నన్ను ఇల్లరికంలో ఉన్నటువంటి ఆనందాన్ని చవిచూడనివ్వు. పెళ్ళయ్యాక మీ అక్క అసలు అత్తవారింటి ముఖమే ఎరగదట. నీకెందుకు ఆ అత్తిల్లు అన్నాడు అదోలా నవ్వి. ఆ నవ్వులో ఎప్పటిలా అందం కాకుండా ఏదో క్రౌర్యం కనిపించింది ఆమెకు. అయితే నా మీద మీకున్నది మోజు మాత్రమేనా, ప్రేమ లేదా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. భర్త అందమైనటువంటి రూపం వెనుక ఏదో కృత్రిమమైనటువంటి రూపం అస్పష్టంగా అప్పుడప్పుడు దర్శనమిస్తోంది ఆమెకు. ప్రేమ అనే పెళ్లి చేసుకున్న రాత్రిళ్ళు నేను ఎంతసేపు చూసినా, ఎంత అనుభవిస్తూ ఉన్నా అదేమిటో ఇష్టం ఎక్కువ అయిపోతోందే కానీ తరగటం లేదు. అందుకే మోజు అన్నాను అంటూ మీద పడ్డాడు. ఆ విధంగా స్వర్ణ కూడా పెళ్లి అయినా అత్తింటి కాపురం తెలియక పుట్టింటిలోనే ఉండిపోయింది. అప్పగారిలాగా తను కూడా ఇల్లరికం ఉండక తప్పదేమో అనే బెంగ మొదలై స్థిమితం లేకుండా చేస్తోంది ఆమెను. ఏం జరగనంత మామూలుగా భర్త వచ్చి మంచం మీద వాలటంతో అతని వైపు తిరిగి నిలువెల్లా చుట్టుకుపోయి అధరాలను కలిపింది పద్మ. కృష్ణ మాటలతో పనిలేని ఆ చొరవకు మనస్సులోనే థ్యాంక్స్ చెప్పి ఆమెతో హాయిగా రసజగత్తులో విహరించటం ప్రారంభించాడు. కారణం ఆమె ఏదైనా అంటే ఆ రోజు ఆమె సంసారం వదులుకుని వెళ్ళిపోయినా తెగించడానికే సిద్ధపడి వచ్చాడు పద్మాంబిక మందిరానికి. ఆ ప్రమాదం రానియకుండా పద్మ జాగ్రత్త పడటంతో అనవసరంగా గొడవపడి రాద్ధాంతం చేసుకోవటం ఇష్టం లేక రాజీ పడిపోయాడు. అసలు అలాంటి అలవాటు అతనికి ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. అయినా తను కన్నబిడ్డ విజ్జీని దృష్టిలో పెట్టుకోమని రాధిక చేసిన హితోపదేశం చెవికి ఎక్కింది. ఇదివరలో భార్యామణులతో క్రీడించడం తప్ప మరే సంగతి పట్టని అతనికి టైం ఎంత విలువైనదో, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో రాధిక వచ్చాక బాగానే తెలిసి వచ్చింది. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మొదలుకుని భర్త కడగంటి చూపుకు కూడా దూరమైపోయారు రాధా పద్మలో. అంత బిజీగా మారిపోయాడు కృష్ణ చైతన్య. కారణం అతన్ని అంటి పెట్టుకుని పిఏ త్రిలోక్, సెక్రటరీ దిలీప్, దివాను దేవీదాస్, మేనేజర్ అచ్యుత్ ఒకరేమిటి చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారు. అదీ కాక నిమిషం విశ్రాంతి లేకుండా ఫోన్ కాల్స్. వాటికి సమాధానం ఏమి ఇమ్మంటారంటూ అడిగే ప్రశ్నలు. వద్దంటే 40 సంవత్సరాలు పైగా బిజినెస్ చేసి పండిపోయిన ఆనందభూపతికి ఆశ్చర్యంతో మతిపోతూ ఉంది. ఆ మంది బార్బలం, ఆ హంగులు, ఆ బిజీ లైఫ్ చూశాక తన కొడుకేనా అని అనిపిస్తోంది ఆయనకు. ఇంకా భార్యలకు ఎందుకు అనిపించదు? అందుకే పద్మాంబిక జాగ్రత్త పడాలి అనుకుంది. ఎప్పుడైతే కృష్ణ చైతన్య బిజీగా మారిపోయాడో సాధ్యమైనంత వరకు తన వల్ల అతనికి ఎలాంటి తలనొప్పులు కలగకూడదని, ఏదీ అతని దృష్టికి సోకకుండా తనే చక్కపెట్టుకుంటూ 16 అణాల ఇల్లాలిగా మారిపోయింది రాధిక. నరసమ్మ సాయంతో తనే వంట చేసుకుంటోంది. విజ్జీ బాధ్యతను తనే చూసుకుంటోంది. మొదటి నుంచి కూతురు ఎక్కడుంటోంది, ఏం చేస్తోంది, ఏం తింటోంది, ఎక్కడ పడుకుంటోంది, అసలు స్కూల్కి వెళుతోందా లేదా లాంటి ఆరాలు ఎప్పుడూ పట్టించుకొని పద్మాంబిక తనకి కూతురు పుట్టిందని, దానికి 5 ఏళ్లు నిండాయని, అక్షరాభ్యాసం అయ్యిందని, దాని సంగతి కొంచెం పట్టించుకోవాలని పూర్తిగా మర్చిపోయినట్టుగా తన గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయింది. అందుకని ఆ పిల్ల ఎక్కడుందో కనుక్కుని తన మందిరానికి రప్పించుకుని తన పక్క గదిలో నిద్రను పుచ్చి ఉదయాన్నే లేపి దైవ ప్రార్థనను చేయించి ముఖం కడిగించి పాలు ఇచ్చి అక్షరాలు దిద్దించటం, నేర్పించడం, గుర్తుపట్టేలా చేయటం
చిన్న చిన్న శ్లోకాలు వల్లె వేయించడం, తయారు చేసి స్కూల్కి పంపించడం, హోంవర్కులు చేయించడం, ఆట పాట పెంపకం బాధ్యత అంతా తనే వహించింది రాధ. ఇదివరకటిలా కృష్ణ చైతన్య తన మందిరానికే వెళ్ళి నిద్రపోతున్నాడు. రాధిక దగ్గర పడుకుంటే పద్మాంబిక హర్షించలేదు. అలాంటి పద్మాంబిక దగ్గర పడుకుంటే ఫోన్ కాల్స్ వస్తే విసుక్కోవటం, ఆఫ్ చేసేయడం చేస్తుంది. ఎంత ముఖ్యమైన సంగతైనా ఆమెకు నిద్ర ముఖ్యం. డిస్టర్బెన్స్ అసలు భరించలేదామె. అందుకని తన మందిరంలోనే ఒంటరిగా నిద్రించడం, ఫోన్ కాల్స్ తోటి లేవటం, నిత్య విధులు ప్రారంభించడం, బ్రేక్ఫాస్ట్ చేసే తండ్రిని కలిసి ఓ అరగంట మాట్లాడి వస్తూ తల్లి మందిరానికి వెళ్ళి దైవాన్ని మాతృదేవిని దర్శించటం, రాధిక దగ్గరకు వచ్చి కనిపించి మరీ వెళతాడు ఆఫీస్కి. సాయంత్రం ఓ గంట విజ్జి తన మందిరంలో గడిపి 9ంటికి రాధికను, 10ంటికి పద్మాంబికను కలిసి 11ంటికి వెళ్ళి తన మందిరంలో నిద్రించటం కొత్తగా అలవాటైంది కృష్ణ చైతన్యకు. పాత పద్ధతులు, బ్యాడ్ హ్యాబిట్స్ సెలవు తీసుకున్నాయి. 24 గంటల టైం సరిపోవటం లేదు. చెల్లెలు స్వర్ణకు పెళ్ళయిందని, భర్తతో తన మందిరంలోనే కాపురం చేస్తోందని మొత్తం అంతా ఇంచుమించుగా ఆమె గురించి మర్చిపోయారు, రాధిక తప్ప. సంక్రాంతి పండుగ చేయవద్దు అని కృష్ణకు సంగతి గుర్తు చేస్తూ, సంక్రాంతి పండుగ చేయవద్దా అంది కృష్ణకి సంగతిని గుర్తు చేస్తూ ఓ రోజు రాధిక. ఎవరికి? యథాలాపంగా అడిగాడు. ఎవరికేమిటి? స్వర్ణకి కొత్తగా పెళ్ళయింది కదా అంది. నాన్నగారు చూసుకుంటారులే తేలిగ్గా అనేశాడు. కానీ బాధ్యతగా తండ్రి చెవిని వేశాడు. అయ్యో, ఆ విషయమే గుర్తులేదురా. అసలు అది ఎక్కడుంది? మళ్ళీ అత్తవారింటికి వెళ్ళలేదుగా. అల్లుడు వస్తున్నాడా? నొచ్చుకుంటూ ప్రశ్నించారు ఆనంద భూపతి. తెలియదు, నాకు ఈ విషయం రాధ చెప్పింది. ఉన్నాడుగా మీ పెద్దల్లుడు, ఆయన్ని పిలిచి అడగండి, సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన కనకాంబికను అల్లుడిని పిలిచి అడిగారు. ఆ ఇద్దరూ మాకేమీ తెలియదు అన్నట్టుగా పెదవిని విరిచారు. మరి నీకేం తెలుసు? అందరి మీద పెత్తనం చెలాయిస్తావుగా. ఈ దివాణంలో అన్నీ చూసుకుంటున్నానని అతిశయం ఒలకపోస్తున్నావుగా. కూతురు పుట్టింట్లో ఉందో అత్తింటికి వెళ్ళిందో కూడా నీకు కానీ నీ కోడలికి కానీ అవసరం లేదు. మగణ్ణి కట్టిపడేసి పడకటింటి ముచ్చట్లు మాత్రమే తీర్చుకునే కోడలు, అందరి మీద అధికారం చెలాయించే అత్తగారు. భేష్, శభాష్, భలే అత్తాకోడళ్ళు దొరికారు. ఆనంద భూపతి ఎద్దేవాగా నవ్వటంతో అత్తాకోడళ్ల ముఖాలు మ్లానమైపోయాయి. అత్తగారితో గవ్వలాడుతూ వచ్చింది. మామగారు పిలుస్తున్నారంటే పద్మాంబిక కూడాను. నీకేమైనా తెలుసునా? శ్రీనుని అడిగారు అల్లుణ్ణి. రాజనప్రసాద్ రాత్రిళ్ళు వచ్చి పగలు వెళ్ళిపోతున్నారట మావయ్య. ఇందాక అక్క చెల్లెళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అన్నాడు. ఫోన్లే, ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చావు. పెద్దలుడు ఇల్లరికం ఉన్నప్పుడు మనం ఉంటే తప్పేమిటి అనుకుని ఉండుంటాళ్లే అని నవ్వి, సరే పండగ ఆనందభూపతి మందిరంలో జరుపుతారు, రమ్మని పిలువు. కనుక ఆ ఏర్పాట్లేవో చూడు. బాధ్యత నాది కదా. రాధిక గుర్తు చేస్తే తప్ప కొత్తగా పెళ్ళైన పిల్లకు పండగ చేయాలనే సంగతి కూడా గుర్తురానంత మందభాగ్యులం అయిపోయాం అన్నారు ఆయన బాధగా. అందరితో పాటు రాధికకు కూడా ఆహ్వానం అందింది ఆనంద భూపతి నుంచి. ఆ సంగతి తెలియని సుచిత్రాదేవి, ధనుంజయులు పర్సనల్గా కృష్ణ చైతన్యకు ఫోన్ చేసి పండక్కి రమ్మనమని విడివిడిగా ఆహ్వానించారు. మాకు పెళ్ళి అనే తంతు జరగలేదు కనుక ఈ పండగ హడావుడి ఏమీ వద్దండి. నేను కృష్ణతోటి కలిసి ఉండటాన్నే అసలైనటువంటి పండగలా భావిస్తాను. మా మామగారు పిలిచారు కనుక అక్కడికే వెళ్తాను. మేం రాలేదని మీరు విచారించక ఇన్నాళ్లకు కలుసుకున్నారు కనుక మీరిద్దరూ చేసుకోండి పండగ అని రాధిక తల్లిదండ్రులకు చెప్పినట్టుగా కృష్ణ చైతన్య ద్వారా విని గాఢంగా నిట్టూర్చారు ఆనందభూపతి. పెళ్లికి ఒక్కడిగా వచ్చినట్టే పండక్కి భార్యతో వచ్చాడు రాజేంద్ర ప్రసాద్. సువర్ణ బాగా చిక్కి నల్లబడినట్టుగా కనిపించింది. అందరికీ ఏమడిగినా కావాలని చేసుకున్నటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాను అనేసింది పేలవంగా నవ్వుతూ. దాన్ని బట్టి ఆమె వైవాహిక జీవితం గురించి ఆనందభూపతికి, రాధికకు మాత్రమే అనూహ్యమైనటువంటి ఆరాట ఆందోళనలు కలిగాయి. విజ్జీతోటి కాలక్షేపం చేస్తూ పెరటిలోనే ఉండిపోయింది రాధిక. వాళ్ళ దగ్గరే స్వర్ణ కూడా ఉండిపోయింది. రాజేంద్ర ప్రసాద్ ఆనందభూపతితోటి చెస్ ఆడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్. హోమ్ మినిస్టర్, కలెక్టర్స్ వస్తున్నారని వాళ్లకు స్వాగత సత్కారాలు చేయాలని కృష్ణ చైతన్య ఉదయాన్నే వెళ్ళిపోయాడు. పద్మ, పూర్ణ, కనకాంబికలు దగ్గరుండి స్వీట్లు చేయించి రుచి చూస్తున్నారు. చెస్ ఆడుతూనే రాజేంద్ర ప్రసాద్లో నిజాయితీ సున్నా, స్వార్థపరత్వం మిన్న, మానవత్వం మచ్చుక కూడా లేదు. ధనదాహం అపారం అని గ్రహించిన ఆనందభూపతికి
సువర్ణ భవితవ్యం ఈ వ్యక్తితో ఎలా గడుస్తుందో తెలియనటువంటి అనూహ్యమైన చింత ప్రవేశించింది. ఆయన ఆంతర్యం శ్రీనివాసుని రాజేంద్ర ప్రసాద్ని పోలి చూస్తే రాజేంద్ర ప్రసాద్ కన్నా శ్రీనివాసే బెటర్ ఏమో అనిపించింది. అందుకేనా స్వర్ణ అలా నిర్లిప్తంగా ఉంటుంది. కృష్ణ చైతన్య వద్దు వద్దు అని చెప్తున్నా అతని మాట వినకుండా మూర్ఖించి ఈ పెళ్లి చేసి తప్పు చేయలేదు కదా అనే పశ్చాత్తాపం కలిగింది ఆయనకు ఆ క్షణాన. సంక్రాంతి నాటి ఉదయం జ్ఞానాంబికాదేవి మందిరం ముందు పెద్ద సభ ఏర్పాటైంది. మినిస్టర్, కలెక్టర్, ఆనంద భూపతి, కృష్ణ చైతన్య, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ అంతా అక్కడ ఉన్నారు. రాధిక, పద్మ, పూర్ణ, స్వర్ణ, కనకాంబికలు తమ తమ మందిరాలపై నుంచి చూస్తూ ఉన్నారు. ఆడవాళ్లకు పసుపు, కుంకుమలు, చీరలు, గాజులు ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా జ్ఞానాంబికాదేవి పంచిపెట్టింది. మగవాళ్లకు ఆనంద భూపతి పంచెలు, పళ్ళు ఇస్తున్నారు. నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కలెక్టర్ ఇస్తున్నారు. కృష్ణ చైతన్య నెలకొల్పిన వివిధ రకాల సంస్థలు బహుముఖాభివృద్ధి సాధించాలని ఉపన్యసించారు. సుచిత్రాదేవి జ్ఞానాంబికాదేవి అందిస్తూ ఉంటే ధనుంజయ్ ఆనంద భూపతికి అందిస్తూ లోపల కుమార్తె ద్వారా తమకు కలిగినటువంటి ఆనందానుభూతిని లోపలే మురిసిపోయారు. రాధికకు అదంతా చూస్తూ ఉంటే ఒక ఆలోచన కలిగి ఆ సాయంత్రం తల్లికి తండ్రికి ఫోన్ చేసి ఆ విషయం ప్రస్తావించింది. వెంటనే ధనుంజయ్ తన స్వగ్రామానికి వెళ్ళి చూశారు. అనారోగ్యాలతో తల్లిదండ్రులు, ఉపాధి కరువైనటువంటి తమ్ముళ్ళు, పెళ్ళైపోయి ముండమోసినటువంటి చెల్లెలు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కనిపించి మనసంతా కలతబారిపోయింది. నెలకు ఇంత అని పంపిస్తాను, అమ్మను నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోమని చెల్లెలికి అప్పచెప్పి 10,000 ఇచ్చి ఇల్లు బాగు చేయిస్తాను అని చెప్పి తమ్ముళ్లను తీసుకుని వచ్చి కృష్ణ చైతన్యకు అప్పగించాడు. అంతకాలం తర్వాత కొడుకు వచ్చి బాధ్యతలు స్వీకరించడం అనేది తమ పూర్వజన్మ పుణ్యఫలంగా భావించి మురిసిపోయారు ఆ వృద్ధ దంపతులు. సుచిత్రాదేవి కూడా తన వాళ్లను కలుసుకుని వాళ్ళకి కూడా ఉపాధిని కల్పించింది. రాధిక వల్ల తమకు మంచి రోజులు వచ్చాయని అంతా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. పండగ 3 రోజులు ఆనంద భూపతి ఆదేశాన్ని శిరసావహించి ఆయన ఇచ్చినటువంటి నగలు, చీరలు ధరించింది రాధిక. ఆమె రూపం, సౌందర్యం, లక్ష్మీ కళ, సౌకుమార్యం, లాలిత్యం చూసి అందరి కళ్లల్లోనూ దిగ్భ్రమ కలిగింది. పద్మాంబిక, కనకాంబికల్లో ద్వేషము, ఉక్రోషము, ఈర్ష, అసూయలు తలెత్తాయి. అందరి భోజనాలు అయ్యాక తను భోజనం చేసేది. అందరితో కలవకుండా దూరంగా పనివాళ్లతో కలిసిపోయినట్టుగా ఉండటం కృష్ణ చైతన్యకు చాలా బాధగా అనిపించింది. అసలు ఆమె తగదునమ్మా అని రావటం, పండగ సందర్భంగా ఆనంద భూపతి మందిరానికి రావటమే హర్షించలేకపోయిన ఆ ఇద్దరు రాధికను వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలా అని ఆలోచనల్లో పడిపోయారు వాళ్ళు. సంక్రాంతి పండుగ ఎలా వచ్చిందో అలాగే అంతా అట్టహాసంగానూ వెళ్ళిపోయింది. రాధిక కాలేజీలో చదువుకునేటప్పుడు పరిచయమైనటువంటి అబ్బాయిల్లో కృష్ణ చైతన్య వల్ల గాయపడిన ప్రతి వాళ్లకు అతని నీడను ఉపాధి కల్పించబడింది. వాళ్ళంతా రాధికను కలిసి ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు ఫంక్షన్లో గాజు పెంకులు కళ్లల్లో కాళ్లల్లో గుచ్చుకున్నాయి కనుకనే కృష్ణ ఔదార్యము, దయ, సహృదయం మాకు ఇంత అని అన్నం పెట్టేటటువంటి గూడు, ఆధారం కల్పించబడ్డాయి. మాకు కళ్ళు కాళ్ళు వాటిలో పాటు ఉద్యోగాలు కూడా లభించాయి అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. రాధికతో సంప్రదించి తమ్ముళ్లను, తల్లిదండ్రులను అది వరలో తను ఉండేటటువంటి ఇంటికి షిఫ్ట్ చేశాడు ధనుంజయ్. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న కాలం కలిసి వచ్చింది పద్మ, కనకాంబికలకు. కృష్ణ చైతన్య బెంగళూరు వెళ్ళాడు. రావటానికి 10-15 రోజులు పడుతుందని గ్రహించగానే తమ ప్లాన్ని అమలు చేశారు. నరసమ్మ ద్వారా ఆ ఇంట్లో స్వీట్లు, హాట్లు, బిస్కెట్స్, చాక్లెట్స్, బియ్యం, పప్పులు ఒకటేమిటి ఫ్రిడ్జ్ సైతం ఖాళీ చేసి అన్నీ మాయం చేసిన నరసమ్మ, మా మనవరాలకి లగ్గం పెడుతున్నారమ్మా, మా అబ్బాయి ఫోన్ చేశాడు, 1 వారం సెలవు కావాలమ్మా అంది నరసమ్మ రాధికకు దగ్గరకొచ్చి. దానికేం భాగ్యం, వెళ్ళిరా అంది రాధిక అసలు కుట్ర ఏమిటో తెలియక. ఆ మన్నాడు కానీ ఆమెకు విషయం అర్థం కాలేదు. బియ్యం డ్రమ్ములో బియ్యం కేజీయే కనిపించాయి. పప్పులు కూడా డబ్బాలో చారేసి మిగిలిపోయాయి. అభిమానమే ఆభరణంలా బతికేటటువంటి రాధిక అన్నం కోసమని ఎవరిని యాచిస్తుంది? కృష్ణ చైతన్య వచ్చేంత వరకు బతకాలంటే ప్రాణాలు నిలబెట్టుకోవాలి. రోజుకో చారెడు బియ్యం కాచుకుని గంజి పోసుకుని రాత్రి పగలు తినేది. తను ఏం తింటే అదే రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టేది. రోజులాగే విజ్జి ఆ రోజు కూడా టేప్ రికార్డరు, పీసీపీ తోటి ఆడింది. ఇదివరకటిలా ఆ పిల్లను రాధిక దగ్గర వదిలేయక పద్మ తన దగ్గరకు రప్పించేసుకుంటోంది. రాధిక బెడ్రూమ్ అంతా అస్తవ్యస్తంగా చేసి ఆడుతూ టేప్ రికార్డర్ ఆన్ చేసింది.
ఇంతలో తల్లి పంపించిన పరిచారిక వచ్చి లాక్కెళ్ళిపోవటంతో విజ్జి వెళ్ళిపోయింది. ఆ పిల్ల వెళ్ళాక గదంతా సర్దుకుంటున్న రాధిక గుమ్మం దగ్గర ఎవరో కదిలినట్టుగా తోచి తిరిగి చూస్తూ ఆశ్చర్యపోయింది. శ్రీనివాస్ గదిలోకి వచ్చాడు. మీరా? వారు లేరండి అంది. కృష్ణ చైతన్య ఊళ్ళో లేడని తెలిసి అతను వచ్చాడో లేక ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని. ఆ సంగతి తెలిసే వచ్చాను అన్నాడు గది తలుపులు బోటు వేస్తూ. ఇప్పుడు ఆ తలుపెందుకు మోస్తున్నారు? కొట్టుకునే గుండెలతో అడిగింది. తలుపెందుకు వేస్తారో కూడా తెలియనంతటి పసిపాపవా? అందుకే అన్నాడు అదోలా నవ్వుతూ రాధికను సమీపిస్తూ. అన్నయ్య గారు, నేను మీకు తోబొట్టువు లాంటిదాన్నండి. దయచేసి మర్యాదగా వెళ్ళిపోండి. ఈ విషయం కృష్ణకు తెలిస్తే బాగుండదు. ప్లీజ్ అంది వేడుకోలుగా చేతులు జోడిస్తూ రాధిక. వెళ్ళకపోతే భుజం మీద చెయ్య వేయబోయాడు. నేను అలాంటి దాన్ని కాదు. నా మనసులో మీ పట్ల నా ఉన్నటువంటి గౌరవం పూజ్యభావం పోగొట్టుకోవద్దు అంది 2 అడుగులు వెనక్కి వేస్తూనే ఆమె. ఎంతకాలం నుంచో ఇలాంటి సమయం కోసమని కాచుకుని కూర్చున్నది నీ ఉపన్యాసాల కోసం కాదు, అందమైన నీ పొందు కోసం. రావే నా రామచిలక. నీ సౌందర్యాన్ని ఒక్కసారి మనసారా అనుభవించాక చావైనా లెక్క చేయను నేను. ఆ కిష్టిగాన్ని నమ్ముకుంటే ఏం మిగులుతుంది చెప్పు? ఆ పద్మ నిన్నేమీ ఇక్కడ ఉండనివ్వదు. అదే నాలాంటి రసికుణ్ణి నమ్ముకుంటే నీ సౌందర్యం సార్థకం అవుతుంది. నా దగ్గర వద్దంటే 100 కోట్లుంది. అదంతా నీ పాదాభిషేకాన్ని చేస్తాను. నిన్ను పూలతో పూజిస్తాను. ఒక్కసారి నా ముచ్చటను తీర్చవే ముద్దుగుమ్మ. నిన్ను ఎప్పుడెప్పుడు ఏకాంతంగా కలుసుకుంటానా అని నా మనశ్శరీరాలు 2 తప్పించిపోతుంటే కాలయాపన చేయకు అన్నాడు తెగించినట్టుగా చేతులు జాపి రాధికను చుట్టేయబోతూ. 2 అంగల్లో బాత్రూంలోనికి గెంతి తలుపు మూసుకుంది రాధిక, వెంట్రుక వాసిలో ప్రమాదాల నుంచి బయటపడుతూ. ప్రమాదాలు చుట్టుముడుతున్నాయి తల్లి, జాగ్రత్త అని అత్తగారు చెప్పిన తాలూకు జోస్యం దీని గురించేనా అని ఆలోచిస్తూ దాదాపు 2-3 గంటలు అలాగే బాత్రూంలో దైవధ్యానాన్ని చేస్తూ ఉండిపోయిన రాధిక కొద్దిగా తలుపు తీసి చూసింది. గది తలుపు తీసి ఉంది. శ్రీనివాస్ జాడలేమీ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని అసలు ఆ రాత్రంతా గదిలోనే ఉండిపోయింది. మన్నాడు మందిరం తలుపులను మూసి లోపలే ఉంటూ రోజులు భారంగా దొల్లించింది. ఆ రోజు పెరటి తలుపు తెరిచి పూలు కోసుకుని వస్తూ ఉంటే అక్కడ 4 తోటకూర కాడలు కనిపించాయి. అవి కడిగి తరిగి కొద్దిగా పెసరపప్పు ఉంటే దాంతో ఉడికించి ఉప్పు వేసి దైవానికి నైవేద్యం సమర్పించి కళ్ళకద్దుకుని తినబోతూ, అదేమిటి అన్నం తినకుండా అని గుమ్మం దగ్గర నుంచి వినిపించడంతో ఆనందోత్సాహంతో అటువైపు చూస్తూనే, కృష్ణ మీరా అంది సంభ్రమంగా. నేనే. ఇదేమిటి ఇంట్లో ఎవరూ లేరు? పెరటి తలుపులు తీసి ఉంటే వచ్చాను. ఇంతకీ అదేమిటి? ప్రసాదం అంతా నువ్వే తినేస్తావా? నాకు కూడా పెట్టు అన్నాడు చెయ్యి జాపి. ఇదా? ఆహా వద్దు. ఎప్పుడు తిన్నారో ఏమిటో, వెళ్ళి భోజనం చేసి రండి అంది కంగారుగా తడబడి తోటకూర పప్పు గిన్ని దూరంగా పెట్టేస్తూ. భోజనం చేసి రావాలా? మరి నువ్వు భోంచేయవా అన్నాడు చిత్రంగా. అదా అది అది అంటూ ఏం చెప్పాలో తోచక పెదవి కొరుకుతూ ఉండిపోయింది. తను వారం 10 రోజులుగా పస్తులుంటున్న సంగతి బయటపడిపోతుందేమో అన్నట్టుగా చూడసాగింది. ఏమిటి అసలు వంట చేసుకున్నావా? నరసం ఏది అంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ను తెరిచాడు. ఎప్పుడూ దాని నిండుగా ఉండే పళ్ళు కానీ కూల్ డ్రింకులు కానీ ఏమీ కనిపించలేదు, మంచినీళ్ళు తప్ప. ఇదేంటి ఇందులో ఏమీ లేవు? నరసమ్మా గట్టిగా కేకవేశాడు. అది లేదు, మనవరాలికి లగ్గం పెడుతున్నారంటేను సెలవిచ్చాను అంది రాధిక. కిచెన్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ వంట చేసుకున్న జాడలు లేవు. ఏదో అనుమానం వచ్చి అన్నీ మూతలు తీసి చూశాడు. ఏమీ కనిపించలేదు. అయితే ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఈ ఉపవాసాలు? పరీక్షగా చూశాడు. రాధిక తల ఉంచుకుంది. వెంటనే ఆమె జబ్బ గుచ్చి పట్టుకుని తన వెంట బరబరా లాక్కెళ్ళిపోయాడు. అతని వెంట ఈడవబడుతున్నట్టుగా వెళ్ళిపోయింది రాధిక. ఆమెను ఆనంద భూపతి మందిరంలో కూలవేసి తండ్రికి జరిగిన సంగతంతా చెప్పేశాడు కృష్ణ చైతన్య. వింటూ ఉండగానే ఆయన కళ్ళు అగ్నిగోళాల వలె ఎరుపెక్కిపోయాయి. వెంటనే భార్యను పద్మాంబికను రమ్మనమని కబురు పెట్టారు. ఫ్రిడ్జ్లో పళ్ళు తీసి స్వయంగా కోసి ముక్కలు రాధిక కృష్ణలకు కడుపు నిండా పెట్టి తన మందిరంలోనే ఆ ఇద్దరికి అప్పటికప్పుడు వంట కూడా చేయించేశారు. రాధ ఇంట్లో వస్తువులను మాయం చేసిందెవరు? భార్య రాగానే కోడల్ని ఆవిడను మార్చి మార్చి చూస్తూ ప్రశ్నించారు. అత్తా కోడళ్ళు గతుక్కుమని ముఖముఖాలను చూసుకున్నారు. మిమ్మల్నే అడిగేది
ఆయన గద్దించారు. ఈలోగా త్రిలోక్ నరసమ్మను లాక్కొచ్చాడు. ఆనంద భూపతి హంట తీశారు. నరసమ్మ భయభ్రాంతురాలైపోయి, నాకేం తెలియదు దొరా, రాధమ్మ కడుపు మాడిస్తేనే వెళ్ళిపోద్దని పెద్దమ్మగారు చెబితే బుద్ధి తక్కువ పని చేశాను, కాపాడు దొరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది నరసమ్మ. వెంటనే కనకాంబిక చెంప చెల్లుమంది. నా మొగుడు నాకు దక్కించమని కోడలు దేవుళ్ళాడితే అందుకని పెద్దదానివై ఉండి బుద్ధి జ్ఞానం లేని దానిలాగా ప్రవర్తిస్తావా? మానుషం గల స్త్రీ ఉపవాసాలు చేస్తుందే గాని పెదవి తెరిచి చెప్తుందా? ఏళ్ళు వచ్చాయి ఎందుకు? ఆవిడ మొగుడిని దక్కించమందట, ఈవిడ నడుంగట్టిందట. అసలు మీ ఇద్దరికి సిగ్గు లజ్జ ఉన్నాయా? కాపురం నిలబెట్టుకునే పద్ధతులు ఇవా? కడుపు మాడిస్తే రాధిక వెళ్ళిపోతుందని ఆ పిల్లకు తిండి గుడ్డ కరువు చేసి రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నారా? అసలు మీరు ఆడవాళ్ళేనా? స్త్రీ జాతికే చీడపిరుగులు. చిచ్చి! ఆయన అసహ్యంగా దొలపరించేశారు ఆ ఇద్దరిని. పద్మాంబిక అహం దెబ్బతింది. వెంటనే కూతుని తీసుకుని అప్పటికప్పుడు పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది. పోతే పోనివ్వు, నువ్వు బతమాలవద్దు, భర్త కావాలనుకుంటే ఆవిడే వస్తుంది అన్నారు ఆనంద భూపతి. రాధికను తీసుకుని భోజనం అయ్యాక ఇంటికి వస్తూనే అలసటగా బెడ్ మీద వాలి యథాలాపంగా టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులో భద్రంగా రికార్డు చేయబడిన విషయం అంతా బయటకు వచ్చింది. శ్రీనివాస్ కంఠం వినగానే రాధిక నిటారుగా మారింది. అసలు సంగతి ప్రపంచానికి తెలియకూడదు అనుకుంది. ఒళ్లంతా చెమటలు పోసేశాయి. భయ విఫలంగా కట్టేయబోయింది. ఆమెను నెట్టేసి విషయమంతా విన్న కృష్ణ ఆ టేప్ రికార్డర్ అలానే పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి వినిపించాడు. ఆనందభూపతి నిర్ఘాంతపోయాడు. నువ్వు ఊళ్ళో లేనప్పుడు రాధ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొందా? ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పూర్ణాంబిక శ్రీనివాసులను పిలిపిస్తే మళ్ళీ ఏం కొంపలు అంటుకుంటాయో అని వచ్చింది కనకాంబిక. అల్లుణ్ణి కూర్చోబెట్టి టేప్ రికార్డర్ వినిపించారు ఆనందభూపతి. శ్రీనివాస్ త్రుళ్ళిపడ్డాడు. పూర్ణాంబిక కళ్ళు పెద్దవి చేసుకుని భర్త వంక చూస్తూ ఉండిపోయింది. ఇన్నాళ్ళు ఇంటి అల్లుడివని కన్న కొడుకులా కడుపులో దాచుకున్నాను నీ తప్పుల్ని. ఈవేళ నా సహనం కాస్త చచ్చిపోయేలా చేసావు నీ వెధవ పనులతోటి. ఇంకా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నీ భార్యను తీసుకుని నీ దిక్కున్న చోటకి పో అని శాసించారు కటువుగా ఆనంద భూపతి. ఎర్రగా జేవురించిన వదనంతో పూర్ణాంబికను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. అత్తింట్లో అన్నదమ్ములు 3 వాటాలుగా పంచుకున్న ఆ ఇంట్లో ఊపిరి ఆడనట్టుగా అయిపోయింది పూర్ణాంబికకు. దాసీ జనంతో సేవలందిన ఆమెకు వంట చేయాలంటే ప్రాణం మీదకు వచ్చినట్టుగా అయింది. మొగుణ్ణి సాధిస్తూ అక్కడ బతకలేక నీ కర్మానికి నువ్వేడు అనేసి మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది పూర్ణాంబిక. శ్రీనివాస్ తనను క్షమించి కాపురం నిలబెట్టమని ఆనంద భూపతికి ఉత్తరాలు రాసి ప్రాధేయపడితే ఆయన కొడుకును అడిగారు. అక్క కోసం అతన్ని భరించవలసిందే, రమ్మనండి అన్నాడు ఏదో ఆలోచనతో తల పంకిస్తూ. ఆ విధంగా మళ్ళీ శ్రీనివాస్ కోటలో పాగా వేశాడు. కానీ అతని ప్రవర్తన చిత్రంగా మారిపోయింది. తన అలవాట్లు పద్ధతులు అన్నీ మర్చిపోయిన వాడిలా ఇప్పుడు కృష్ణ చైతన్యకు కుడిభుజంలా మారిపోయాడు. తన తప్పులకు పశ్చాత్తాపంతో ఇంకా ఎప్పటికీ తనకి ఆ ఇంట్లో స్థానం ఉండదేమో అన్నంత బెంగ పెట్టేసుకున్నాడు. పుష్యం గడిచి మాఘమాస ప్రవేశంతో ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి. పద్మ విజ్జీతో వెళ్ళి 15 రోజులు దాటిపోయినా వస్తున్న జాడలు లేవు. తన పనులు హడావిడిగా బిజీగా చేసుకుంటూ ఉన్నటువంటి కృష్ణ చైతన్య అసలు ఆ సంగతినే పట్టించుకోలేదు. ఉదయం లేచాక ఎవరి హడావిడి వారిదిగా కనిపిస్తోంది. శ్రీనివాస్ కృష్ణ చైతన్య పిలిచినా పిలవకపోయినా కూడా తిరుగుతూ అతను చేసే పని చూసి నేర్చుకుంటున్నాడు. ఇదివరలో కూర్చుని తినేయాలని ఒళ్ళు అలవకుండా అత్తవారి ఆస్తిని అధికారాన్ని పెద్దరికాన్ని తనవిగా తలకెత్తుకుని దర్పం ఒలకపోస్తూ బతికితే చాలదా అన్నట్టుగా అతనిలో రకరకాల ఆలోచనలు ప్రవర్తనలు వచ్చేశాయి. కారణం కృష్ణ చైతన్య మాటలు నడవడి చేతల్లో చూపించే విశాల భావాలు ఆలోచన విధానం ఆశయాలు శ్రీనివాస్కి చాలా నచ్చాయి. ఏదో బలీయమైన ఆకర్షణకు గురి అయినవాడిలాగా ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షించినట్టుగా తన మనస్సుని కృష్ణ చైతన్య ఆకట్టుకుంటున్నట్టుగా అతనికి లొంగిపోయాడు. బావగాని నాతో తిప్పుకుంటూ ప్రపంచాన్ని దాని పోకడలను చూపించి ఆయన్ని వ్యక్తిగత పరుస్తాను అని తండ్రికి మాట ఇచ్చి ధైర్యం చెప్పాడు. మొదట ఆయన ఆ మాటలను నమ్మలేదు. అందులో అంత సులువైన పని అది అనిపించి చాలా భయపడ్డారు. కానీ వారం 10 రోజుల్లో ఆయనకు కొడుకు మాటల్లోని ఆంతర్యం ఏమిటో తెలిసి వచ్చింది. అతని ఆలోచన విధానం ఆశయ రూపకల్పన 10 మందికి మార్గదర్శకంగా మారే ప్రజ్ఞాపాఠవాలు స్పష్టంగా చూడగలిగారు. ప్రతి సాయంత్రం తండ్రి కలుసుకోవటానికి వచ్చేవాడు.
కూడా త్రిలోకు, గోకుల్, దిలీప్, ధనుంజయ్, శ్రీనివాసులు ఉండేవారు. ఆఫీస్లో తను ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో, తన ఆలోచనలు ఏమిటో చెప్పి డిస్కస్ చేసేవాడు. కృష్ణ, నువ్వేనా? ఈ కార్యదక్షత ఎక్కడి నుంచి వచ్చిందిరా తండ్రి అని ఆనందభూపతి అబ్బురపాటులో చూస్తూ ఉంటే, ఇక ఎంతకాలం అయినా చిన్నపిల్లాడినేనా తానా? నా వయస్సులో, శరీరంలో, మనస్సులో మార్పులు చోటు చేసుకోవటం లేదు. అలాగే ఆలోచన విధానంలో కూడా అవి కూడాను వస్తాయి, రావాలి కూడాను. అది సహజం కూడాను. సపోజ్ చిన్నప్పుడు కాంతల కౌగిళ్లలోనే కైవల్యం ఉందని నేను పరిగెడితే గుర్రపు రేసుల్లో, బ్రాకెట్ ఆటల్లో, మత్తుమందులో ఏముందో అనే క్యూరియాసిటీతో బావగారు పరిగెత్తేవారు. అంతేనా అంటూ కన్ను గిలికి నవ్వేవాడు. కృష్ణ చైతన్య మాటలకు అంతా పగలబడి నవ్వేస్తే తను శృతి కలిపి సిగ్గుతో సగం చచ్చిపోయేవాడు శ్రీనివాస్. నన్ను అడిగితే అది కేవలం యవ్వనజనితమైనటువంటి బలహీనత అంతే. ఏ పువ్వులో ఏం వాసన ఉందో, ఏ అమ్మాయి కౌగిలిలో ఏ స్వర్గం కనిపిస్తుందో, ఏ సుఖానుభూతులు అంతూ ఎంతో అని వెతికి వెతికి వెర్రెత్తిపోయిన ఆ హుషారు, పాలపొంగు లాంటి ఆవేశం, కట్టలు తెంచుకునే కోర్కెల పరవళ్ళు జీవితానుభవం చదివేశాక ఉంటాయా అండి? ఉంటే వాడు అసలు మనిషే కాదు. ఏం బావగారు, అంతేనా అని కళ్ళెగరేసి నవ్వేవాడు. అంతే అంతే అంటూ తప్పనిసరిగా వంత పాడేవాడు లోపలే సిగ్గుపడుతూ చితికిపోతూ. శ్రీనివాస్, ఏ తప్పుకైనా ఒకసారి క్షమిస్తారు, 100 సార్లు క్షమించగలరా? మానవ పుట్టాక మనిషి ఎదగటం, నాగరికత, సంస్కారం అలవర్చుకోవటం అనేది జరుగుతుంది. ఒకళ్ళది పడేసుకుని తినాలని, ఇంకొకరి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని, ఇంకొకరి భార్య ద్రవ్యం తనవిగా సొంతం చేసుకోవాలని కలలుగనేవాడు మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడవుతాడే కానీ మానవత్వం మూర్తిభవించినటువంటి మహనీయుడు కాలేడు. మనిషిగా పుట్టిన దానికి సార్థకత లభించాలంటే ఏదైనా సాధించాలి. కూర్చుని తింటే కొండలు సైతం కరిగిపోతాయనేది ఆర్యోక్తి. ఈ సంగతి నాకు రాధిక చెప్పింది. అందుకే ఈ తపన. లేకపోతే నాకేం తక్కువ? ఏం బావగారు? ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు, అర్హత, వయస్సు, అందం, దర్పం, అధికారం అన్నింటినీ మించి స్వేచ్ఛా స్వాతంత్రాలు అన్నీ ఉన్నాయి. మా తాత ముత్తాతల సంపద, ఐశ్వర్యం కోరినంత ఉంది. అనుభవిస్తే అడిగేవాడెవడు? అయినా ఇప్పుడు ఆ ఆలోచన రావటం లేదు. కారణం, ఒక దేవత నా కోసమని దిగి వచ్చింది. నన్ను మానవోత్తముడిగా చూడాలని కలలు కంటోంది. ఆమె ఆశయం నిజం చేయాలనే తపన నాలో జనించింది. డబ్బు గలవాడు తినటం, తాగటం, దొల్లటం, రొమాన్స్ చేయటమేనా జీవితానికి పరమార్థం? కాదుగా. అలా చేస్తే మనకి పశుపక్షాదులకి తేడా ఏమిటి? అవి తింటాయి, సంపాదిస్తాయి, గూళ్ళు కడతాయి, పిల్లల్ని కంటాయి, కష్టపడి పోషిస్తాయి. అంతటితో జీవితం ఎండ్ అయిపోతుంది. కానీ మనిషికి భగవంతుడు బుద్ధిని, వివేకాన్ని, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని, విశేషమైన తెలివితేటలను ఇచ్చింది. పశుపక్షాది మృగప్రాయంగా బతికి వాటిల్లో ఒకటిగా మట్టిలో కలిసిపోవటానికేనా? నోనో, నెవో. ఏదో సాధించాలి. మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదని నిరూపించాలి. అందుకే నా రూటు పూర్తిగా మార్చుకున్నాను. నేను మహాత్ముని కాలేకపోయినా ప్రమాదం లేదు. మనిషిననే కనీస జ్ఞానాన్ని విస్మరించి బతికేస్తే ఎలాగా? డబ్బుంది, అంగబలం ఉంది, అధికార బలం ఉంది. నా మీద నాకు నమ్మకం, సంపూర్ణ విశ్వాసం ఉన్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అందుకే ఖర్చు పెట్టడం ఎలాగో తెలుసుకున్న నేను బావగారు సంపాదించడంలో ఉన్న కష్టం ఏమిటో ముందు తెలుసుకుంటాం. తర్వాత మేం బతుకుతూ మా నీడన 10 మందికి నీడను కల్పిస్తాం. బతుకు తెరువుకు మార్గాలు చూపించి ఆధారాలను కల్పిస్తాం. ఏం బావగారు, అంతేనా అన్నాడు అదే నవ్వుతో శ్రీనివాసుని కళ్ళెగరేసి ప్రశ్నిస్తూ కృష్ణ చైతన్య. అవును కృష్ణ, నీ మాటలు నాలో కొత్త ఆశలకు చిగుళ్ళు వేశాయి. నేనేం చేయాలో చెప్పు, చాలు చేసుకుంటూ పోతాను. సోమరిగా, పశుప్రాయంగా, ఇల్లరికపుటు అల్లుడిగా బతికేసినటువంటి బద్దకస్తుడైన ఆ శ్రీనివాసు నాలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఉన్నది నీ చేతులతో నువ్వు మలచినటువంటి కొత్త శ్రీనివాస్ పునర్జన్మను ధరించాడు. నాకు కీర్తి కిరీటాలు అవసరం లేదు. ఇంతకాలం నేను అజ్ఞానంతో ఏం పోగొట్టుకున్నానో ఆ గౌరవం మళ్ళీ నాకు దక్కితే చాలు. నన్ను కన్నతండ్రి ఎలాగో లేడు. కన్నతండ్రి కంటే ఎక్కువగా నన్ను అక్కున చేర్చుకుని, నన్ను నమ్మి అన్నీ నా చేతుల్లో పెట్టి పెద్ద కొడుకుగా ఆదరాభిమానాలు చూపించిన మామయ్య ఆపేక్ష మళ్ళీ దొరికితే అదే నాకు అపూర్వమైనటువంటి పెన్నిధి కంటే ఎక్కువ.
నాకెవరున్నారు మీరు తప్ప అంటూ ఉంటే శ్రీనివాస్ కంఠం గద్గదంగా మారి కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆ కళ్ళల్లో వెలుగు, ఆ కంఠంలో ఉత్సాహం కూడా పోటీలు పడ్డాయి. వింటూ చూస్తున్న అందరిలోనూ శ్రీనివాసులో వచ్చినటువంటి పరివర్తన అర్థమైంది. గుంభనంగా నవ్వి కొడుకు భుజాన్ని అభినందనగా నొక్కి అందులోనే తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆనంద భూపతి. తన కొడుకు, తన రక్తం, తన చేతుల్లో పెరిగినటువంటి పసివాడైనా ఈ కృష్ణ ఇంత ప్రాజ్ఞుడిగా మారాడు అంటే దానికి కారణం రాధిక. సుత్తి సానా చేపట్టి శిల్పి బొమ్మను చెక్కినట్టుగా మలచింది తన కొడుకులో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని. అది తనలో దాచుకోలేక ఆయనకు పంచుకునే తోడు కావాలని అనిపించింది. ఆ తోడు ఎవరు? ముడిపడిన ఆయన కనుబొమ్మల మధ్యన ముడి విడిపోయింది. రాధిక ఒక్కతే. ఇంకెవరికి ఆ సంస్కారం లేదు అనిపించగానే రాధికకు ఫోన్ చేశారు ఆయన. మరి తర్వాత కాబోయేదేమిటి? నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మా జ్ఞానోదయం ఎలా ఉందో. నమస్తే.